హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. డ్రైవర్లకు లారీ ఓనర్లకు జరుగుతున్న అన్యాయాల గురించి మాట్లాడుతున్నాను. అయితే మనకు ఏది ఇసుక వాగులలో 3600 అడుగుతున్నారు. అసలు 3600 ఎందుకు ఇవ్వాలని ఏ ఒక్క ఓనర్ అని ఆలోచిస్తున్నారా? ఒక వాటర్ బాటిల్ తీసుకుంటే దాని ఎంఆర్పి వచ్చేసి 20 రూపీస్, మినిమం 20 రూపీస్ వాటర్ బాటిల్ గురించి మాట్లాడుకుందాం. ఫర్ 1 లీటర్ బాటిల్ ప్రైస్ ఓన్లీ 20 రూపీస్. ఈ 20 రూపీస్లో అన్ని ఛార్జీలతో సహా అంటే అది ఫ్రిడ్జ్ అనుకోండి, మొత్తం ప్రతి ఒక్క ఛార్జీతో సహా 20 రూపాయలకి ఎక్కువ అమ్మే రూల్ లేదు. ఇది కన్జ్యూమర్ కోర్టు, ఎక్కువ అమ్మితే కేసు కూడా వేయచ్చు. కన్జ్యూమర్ కోర్టులో కేసు వేస్తే అది చాలా విపరీతంగా మారుతుంది, తీవ్ర పరిణామం చెందుతుంది. అటువంటి అప్పుడు ఇసుక బాగులలో కూడా డీడీకి మనకు పేమెంట్ పే చేస్తున్నాము. డీడీ పేమెంట్ పే చేసిన గవర్నమెంట్ రూల్ గవర్నమెంట్ అని చెప్పారు. అయినప్పుడు డీడీ పేమెంట్ పే చేసినప్పుడు గవర్నమెంటే మనకు డీడీ పేమెంట్ తీసుకొని మళ్ళీ అక్కడ 3500 జేసీబీకి 500 వగేరా 4000 ఖర్చు వస్తుంది. ఆ 4000 రూపాయలు ఎవరికి వెళ్తుంది? ఎవడబ్బా సొమ్ము? బ్లాక్ మనీ ఎవరు సంపాదించి పెడుతుండు? లారీ ఓనర్లు, కాంట్రాక్టర్లకు, రాజకీయ నాయకులకు. ఒక ఎమ్మెల్యే 10,000 పెట్టి నామినేషన్ వేసి ఎమ్మెల్యేగా గెలిచి కూర్చుంటాడు. లక్షల్లో ఎవడ ఖర్చు పెట్టమన్నాడు రాబాయ్ మిమ్మల్ని? 10,000 రూపాయలు నామినేషన్ తోటి ఎమ్మెల్యే కుర్చీలో కూర్చున్నావు, 25,000 నామినేషన్ తోటి ఎంపీ కుర్చీలో కూర్చున్నావు. నీకు జీతమే నెలకు ఎన్ని లక్షలు వస్తుంది తెలియదా? ప్రెస్ రిపోర్టర్లు మెయిన్. నేను ఇట్లా ప్రశ్నించడానికి కారణం కూడా అదే. ప్రెస్ రిపోర్టర్లు దొంగలే. ప్రతి ఒక్క నా కొడుకునికి వచ్చి వాగులో డబ్బులు ఇవ్వాలి, ప్రతి ఒక్క ప్రెస్ రిపోర్టర్కి. ఏం వాళ్ళు మాత్రం గుద్ద తగ్గించుకొని ఇస్తారు? అసలు ఎందుకు ఇవ్వాలి రాబాయ్ ప్రెస్ రిపోర్టర్లకు? ఎవరికైనా గవర్నమెంట్ ఎంఆర్పి ఎంత, నా డీడీకి ఎంత ఉందో అంత మాత్రమే నేను చెల్లించాలి. వినియోగదారుల చట్టం కింద ఇది కన్జ్యూమర్ కోర్టులో వర్తిస్తుంది. కోర్టు ఏం చేస్తుంది? కన్జ్యూమర్ కోర్టు. అయితే ఈ రకంగా పట్టించుకొని కన్జ్యూమర్ కోర్టు ఇదే నా పిటిషన్ అని చెప్పేసి తీసుకొని దీని మీద బాగా విపరీతమైన చర్య తీసుకోవాల్సింది కోరుచున్నాను. లేదా ఇంకొక 2000 డీడీల్లో పెంచండి. నేను చెప్తున్నాను గవర్నమెంట్కు, టీఎస్ గవర్నమెంట్కు, రేవంత్ రెడ్డి గారు ఇంకా 2000 రూపాయలు డీడీల్లో పెంచండి. దానికి 2 టన్నులు ఎక్కువ ఇస్తారా? మార్జింగ్ ఇవ్వండి. వింటున్నారా? లేదా బరాబర్ డబ్బులు తీసుకొని బరాబర్ చేయండి. రోజు ఎన్ని బండ్లు చేస్తారో లిమిట్ పెట్టుకోండి. మీరు బండ్లు చేయకుండా ఆపే రూల్ మీకు ఎక్కడిది? కాంట్రాక్టర్ కోసము ప్రభుత్వం కాంట్రాక్టర్లు బతికిస్తానికి మీరు బతకడానికేనా? పబ్లిక్ కోసం ఉన్నదా? ఒక లారీ డ్రైవర్ మస్ట్ ఇస్తున్నా నేను. లారీ డ్రైవర్ అంటే ఆషామాషి కనపడుతుందా? రాజ్యాంగానికి ఎంత సంపాదించి పెట్టేది లారీ డ్రైవర్? 20,000 రూపాయలు డీజిల్ ఖర్చు అవుతుంది ఒక ట్రిప్ వచ్చిపోతే. 20,000 రూపాయలకి ఎంత? నీకు 6,000 రూపాయలు జిఎస్టీలో డీజిల్ సంపాదించి పెట్టేది లారీ డ్రైవర్. నేను ఇంటి దగ్గర ఉంటే 6,000 నీకు వస్తాయా? టైర్ అరుగుదల ఒక 2,000, ఇంజిన్ అరుగుదల మొత్తం మెయింటెనెన్స్ చేసుకో 8,000 రూపాయలు. డ్రైవర్ వెళ్ళి వస్తే నీకు గవర్నమెంట్కి వచ్చేది 14,000 రూపాయలు. ఎంత అయింది? 22,000 రూపాయలు. డ్రైవర్ పోయి వస్తే 5,000 వస్తాయి. ఆ 5,000 రూపాయలు అందులో కూడా నేను 3-4,000 రూపాయలు, 2,000 రూపాయలు ట్యాక్స్ నీకు గవర్నమెంట్కి కడుతున్నా. జిఎస్టీ అనుకోండి, ప్రతి ఒక్క నిత్యావసర సరుకుల మీద అనుకోండి, మొత్తం వచ్చేసి ఎంత కడుతున్నా? ఒక్క డ్రైవర్ మీద 25,000 రూపాయల సంపాదన ఒక్క ట్రిప్పుకి. ఇంతగానం సంపాదించి పెట్టేది డ్రైవర్. మీ వల్ల మాకేం ఉపయోగం? మా వల్ల మీకు ఉపయోగమా? మీ వల్ల మాకు ఉపయోగమా? ఎవరు సంపాదించి పెడుతుంది? ఎవరు దోషి పెడుతుడు? డ్రైవర్ అంటే ఆషామాషి కనపడుతుంది. బాగులలో లోడ్ చేయం పండుకొని 5 రోజులు పండుకొని 3 రోజులు పండుకొని ఎవడబ్బా సొమ్ము రాబాయి? ఎట్లా కూడా గుద్దా మూసుకొని పని చేయండి. 20 రూపాయలు దాటి 1 రూపాయి ఎక్కువ ఇస్తేనే వాటర్ బాటిల్ మీద కేసేయాలి. కన్జ్యూమర్ కోర్టుకు ఇదే నా పిటిషన్ లాగా తీసుకొని రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంలోనే ఎక్కడన్నా మారాలి. తెలంగాణ వచ్చినప్పుడు అప్పుడు దోసుకున్నారు. తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఊరుకున్నాము. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా సేమ్ ఇలాగే ప్రవర్తిస్తుంది. దీన్ని మాత్రం ఇమ్మీడియట్లీ చట్టపరంగా తీసుకోవాల్సింది కోర్టును ఆదేశిస్తున్నాను. మా డ్రైవర్లను తీసుకొచ్చి ఇక్కడ బండబెట్టి రోజు స్నానాలు, తిండి, నీళ్ళు లైన్లో నిలబెడితే లేకపోతే ఎట్లా బతకాలి? మీరు వచ్చి పండుకోండి రోడ్ల మీద, మీకు తెలుస్తుంది. ఒక్క ట్రిప్కి 20-25,000 రూపాయల గవర్నమెంట్ ఈ ఆదాయం చూపిస్తుంటే డ్రైవర్ ఇంటికాడ మంది వస్తుందా మీకు? ఒక డ్రైవర్ బతాడు రా బాయ్ మగోళ్ళలాగా.
కారం గంజి వేసుకొని తిని బతాం, ఒక్క పెరుగు ప్యాకెట్తో రోజు. మీరు బతారా? ఇద్దల దమ్మున్న మొగాడు ఎవడరా? నేను బతికి చూపిస్తారా? నాకు డ్యూటీ లేకపోయినా సంపాదించి పెడుతున్నా ఒక్కొక్క డ్రైవర్ ఇంత. నా ఒక్కడి గురించి కాదు, ప్రతి ఒక్క డ్రైవర్ ఇంత సంపాదించి పెడుతున్నాను. డ్రైవర్ అంటే మీకు లెక్క ఎందుకు లేదు? డ్రైవర్ అంటే మీకు లెక్క ఎందుకు లేదు? ఒక డ్రైవర్ సంపాదించి పెడుతుండు మీకు కాబట్టేనా? ఓ ముగ్గురు సంపాదించి పెడితే భార్య కూడా సరిగ్గా లెక్క చేయదు, గుద్దనే పెడితే లెక్క చేస్తుంది. అట్లా ఉన్నది మీకు. గుర్తుపెట్టుకొని మీ సిస్టమ్ మొత్తం మారాలి. ఒక్క రూపాయి వాగలా తీసుకోవద్దు. కన్జ్యూమర్ కోర్టు ఇదే నా పిటిషన్. కలెక్టర్ గారు మన 500 తీసుకునే దానికి 20,000 చెప్పాడు. అసలు ఒక్క రూపాయి తీసుకునే రూల్ లేదు. ఎందుకంటే గవర్నమెంట్కి చెల్లించే డబ్బులనే కాంట్రాక్టర్కి డబ్బులు ఇస్తుంది. లేదా గుత్త మూసుకొని కాంట్రాక్టర్ని క్యాన్సిల్ చేసుకోండి. అలాంటి వాడు ఎవడో ఒకటి పడతాడు, గుత్తలు దమ్ముడు చేసుకుంటారు. చూడండి, మీరు తెంగపోతే గవర్నమెంట్ ముట్టపోతున్నట్టు ఉందేమరా. బంద్ చేసుకోండి, కాంట్రాక్టులు అవసరం లేదు. మొత్తం తీసేయండి, ఉన్న పనులు లోడ్ చేసి వెళ్ళకి బంద్ చేయండి. గుత్త మూసుకొని ఎవరికి వస్తారా? మీరు దోసుకొని తింటానికి మమ్మల్ని మటలు కూడా డ్రైవర్లా, ఓనర్లా, పాలుతూ నా కొడుకులారా.